బిందెలు తోముకొని బయటికి వెళ్ళి అంతలో బయట పెట్టి కొట్టుకెళ్ళి వచ్చేటప్పుడు తగలబడిందమ్మా. నాకైతే ఏం తెలియదు. కరెంట్ అరెస్ట్ అయిందమ్మా. ఇక సామాన్లు కూడా అంట్లో ఎన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని బయట పెట్టా. కట్టుకున్న గొడ్డలతో అన్ని కాలిపోయినాయి అమ్మా. నాకేం తెలియదు. పింఛన్ కూడా అందుట్లో పెట్టిన డబ్బులు కూడా అందుట్లో ఉన్నాయి. ఒక 50,000 దాకా దాచుకున్నాను. అవి కూడా కాలిపోయినాయి. కట్టి పట్టుకున్నానమ్మా. నేను అసలు నాకేం తెలియదు. తీసుకొని ఇంట్లో పెట్టానమ్మా. పింఛన్ కూడా తీసుకొని నేనేం బయట ఏం పెట్టలేదమ్మా. అంట్లో పెట్టి మళ్ళీ అంట్లో గింజలు అక్కడ తోమి పెట్టా. మోసేద్దామని నీళ్ళకి కొట్టుకాడికి వెళ్ళాను. అంతే కాలిపోయి మొత్తం. నాకైతే ఏం తెలియదు. కరెంట్ అరెస్ట్ అయిందో ఏమైనా అయితే చూడలే. పిల్లడు కూడా బయటికి వెళ్ళాడు. ఏం తెలియదు. ఇప్పుడు పనికి వెళ్ళి కష్టపడుద్ది. ఎప్పుడు ముసలైనా ఎవరికి రూపాయి పెట్టదు, కొడుకులకు కూడా పెట్టదు. అలా సంపాదించుకుంటుంది. అలాగా కూడబెట్టుకున్నప్పుడు అన్ని సంపాదించుకుంది. మొన్నే ఉంగరం చేయించింది. నేను ఈమె వెళ్ళి పెద్ద ఆయనకి చేయించింది, ఈయనకు కూడా చేయించింది. అయ్యా పెట్లో పెట్టిద్ది. దేంట్లో పెట్టిద్దో తెలియదు మాకు. నేను అన్నాను, నా దగ్గర పెట్టమని కూడా అన్నాను. వద్దు మీరు తీసేసుకుంటారు, నేను చచ్చిపోతే నా కొడుకు ఉండవని కూడా చెప్పింది అన్నమాట. పనికి వెళ్ళి వచ్చినప్పుడు మొత్తం కరెంట్ వెళ్తాయి, మొత్తం కాలిపోయినాయి. అసలు ఏమీ లేవు. మొత్తం కట్టుకుని ఈ బట్టలు తప్ప అసలు బట్టలు కూడా కట్టుకోదేమో. మళ్ళీ కొత్త బట్టలు అండి. అన్ని మూట్ల టబ్బుల్లో దాంట్లో దీంట్లో మొత్తం పోయినాయి. ఏమి లేవు. 50,000 మొన్నే తెచ్చింది. అగో రాళ్ళు తోలించుకుంది, ఇల్లు కట్టుకుందామని. పింఛన్ 4,000 పింఛన్ తీసుకొని ఆ గుంజకు తగిలిచ్చేసింది కవర్లో పెట్టి. మేము వెళ్దామన్నా లోనికి వెళ్దాం కరెంటు. అసలు మేము వెళ్ళడానికి పోను. మాకేదన్నా అవుద్దని మేము కూడా వెళ్ళలేదు. లేదండి అసలు లేదని అసలు లేదు. అసలు కరెంటు షాక్ అసలు మాకేదన్నా అవుద్దామని అడిగి దూరంగా ఇక్కడ ఉండి నీళ్ళు కొట్టేస్తాం. అసలు అది ముట్టుకుంటే నేనేం బట్టలు ఉతుతా రోడ్డు మీద కూర్చున్నాను. అయినా తీద్దామని వచ్చాం కానీ బట్టలు తీలేపోయాను. అసలు ఎల్ఐసి ఖాతాలు ఉన్నాయి అన్ని ఇంట్లో ఉన్నాయి. కట్టుకునే బట్టలు కూడా ఇది లేదు మాకు. టీవీ మొన్నే కొనుక్కున్నాను. మామూలుగా ఇంట్లో సామాను బంగారం ఏముంది. ఒక 20,000 ఉండే. మళ్ళీ చీడి తీసుకున్నాను. సామాన్ ఇంట్లో ఎవరు లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది. అది ఒకసారి ఫైర్ అయిపోయి ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది. దానిలోనే గ్యాస్ బండ కూడా ఉండటం, ఇంట్లో లేకపోవడం అదృష్టం ఎవరు. అట్లాగే ఈ ప్రక్కన ఇంటికి కూడా అంటుకొని పూర్తిగా వాళ్ళు నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో కూడా కాలిపోయి వాళ్ళు రోడ్డు మీద నిలబడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కొంచెం స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.